ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ధాన్యం కొనకుండా రైతులను గాలికొదిలేశారన్నారు. జగన్ హయాంలో రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేశామని, ఇప్పుడు దళారులు మిల్లర్లు దోచుకుంటున్నారని ఆరోపించారు కారుమూరి. ఈరోజు రైతుల పరిస్థితి అరణ్య రోదన, వాళ్ళ బాధ వర్ణాతీతం. ఇవాళ ఈ క్రాప్ అన్నది లేదు, ఈ క్రాప్ అన్నది చేయలేదు, ఇన్సూరెన్స్ ఎలాగ చేయలేదు, కనీసం వాళ్ళు ఇస్తానన్న 20,000 రైతు భరోసాకు కూడా ఇవ్వలేదు. ఇవాళ ఈ రైతు ఇన్ని రకాల బాధలు పడటానికి కారణం, గతంలో 17,00,000 మంది రైతులు దగ్గర కొంటే మా ప్రభుత్వం 35,00,000 మంది దగ్గర డబల్ కన్నా ఎక్కువ రైతుల దగ్గర కొంటే తేడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసింది, పాత పరిస్థితి. ఇవాళ రైతులు దళారీకి అమ్ముకునే పరిస్థితికి వచ్చేసారు. దళారీ, రైస్ మిల్లర్ కుమ్మక్కై ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు ఏమి చేయకుండా, ప్రభుత్వం అధికారుల్ని పెట్టకుండా ఇవాళ పంట దిగుబడి తగ్గింది. దానికి తగ్గట్టుగా వాళ్ళకి 1,720 రూపాయలు బస్తాకి రేటు కూడా అందటం లేదు. పూర్తిగా ఇవాళ రైతుల్ని గాలికి వదిలేసి, కొనుగోలుని గాలికి వదిలేసి చాలా ఇబ్బంది చేస్తూ ఉన్నారు.